నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదరేయత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, 11వ రోజు యుద్ధంలో ద్రోణాచార్యులు వారు ఎలాగైనా ధర్మరాజుని ప్రాణాలతో పట్టుకోవాలని ఉండగా, మరో పక్కన అర్జునుడు, నీకేం భయం లేదన్నయ్య, నేను ఆచార్యుడిని వధించను, అలాగని నిన్ను పట్టుకొనివ్వను, నాది హామీ, నిర్భయంగా ఉండు అని చెప్పాడు అర్జునుడు. 11వ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుడిని పాండవ పక్షంలో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఎదిరించలేకపోయారు. ఆ రోజున అటు ద్రోణాచార్యుడు కౌరవ సైన్యం నుంచి, ఇటు అభిమన్యుడు పాండవ సైన్యం నుంచి భీకరమైన యుద్ధం చేయడం జరిగింది. రక్తాలు ఏరులే ప్రవహించిన సందర్భంలో శల్యుడు ఒక పెద్ద గద ధరించి అభిమన్యుడి మీదకు దూకాడు. అభిమన్యుడు అప్పటికే అద్భుతమైనటువంటి వీరపరాక్రమం చూపిస్తున్న సందర్భంలో ఈ శల్యుడు అభిమన్యుడిని నిలువరించే ప్రయత్నంతో దూకినప్పుడు అభిమన్యుడు కూడా ఇంకో గద తీసుకొని శల్యుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు అదే సమయంలో అక్కడికి చేరుకున్నటువంటి భీమసేనుడు తన గదతోటి శల్యుడితో యుద్ధం చేసి ఓడించాడు. అంటే ఇక్కడ అభిమన్యుని నువ్వాగు, నేను చేస్తాను మా మామతోటి యుద్ధం అని శల్యుడితోటి భీమసేనుడు యుద్ధం చేసి అభిమన్యుని పక్క తప్పించి తనే యుద్ధం చేసి శల్యుడిని యుద్ధంలో ఓడించడం జరిగింది. ఆ సందర్భంలో మరో పక్కన కర్ణుడు కుమారుడైనటువంటి వృషసేనుడు అద్భుతమైనటువంటి అస్త్రమాయతోటి సైన్యాన్ని సంహరిస్తున్న సందర్భంలో నకులుడు అతన్ని అడ్డుకోవడం జరిగింది. అప్పుడు నకులు యొక్క రథధ్వజాన్ని, అదేవిధంగా ధనుస్సుని కూడా ఈ వృషసేనుడు ఛేదించడం జరిగింది. అప్పుడు నకులుడికి సహాయం చేయడం కోసం ద్రౌపది కుమారులు 5గురు కూడా వచ్చారు. దాన్ని చూసి వృషసేనుడు సహాయం చేసేందుకు గాను అశ్వత్థామ వంటి వీరులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ లోపల యుధిష్ఠిరుడు కొంతమంది సైన్యాన్ని తీసుకుని కౌరవ సైన్యం మీద పడి అద్భుతమైనటువంటి వీరవిహారం చేస్తున్నాడు ధర్మరాజు. అది చూసినటువంటి ద్రోణాచార్యుడు తన సారథిని పిలిచి, నువ్వు వెంటనే ఇమ్మీడియట్గా ధర్మరాజు ఉన్నటువంటి చోటుకి పదా, అక్కడ ధర్మరాజు యొక్క సైన్యం మన సైన్యాన్ని నశింపజేస్తోంది, మనం ఆపాలి అన్నాడు. ఈ విధంగా ధర్మరాజు దగ్గరికి ద్రోణాచార్యుడు వెళ్ళినప్పుడు ధర్మరాజు ద్రోణుడి మీద అనేకమైన బాణాలు ప్రయోగించడం జరిగింది. ద్రోణాచార్యుడు అతని ధనుస్సును ఛేదించి ధర్మరాజును పట్టుకోవాలనుకున్నాడు. ఈ లోపల ధర్మరాజు చుట్టూ ఉన్నటువంటి వీరులందరూ కూడా ద్రోణాచార్యుడు ముందుకు రాకుండా అడ్డుకున్న సందర్భంలో ద్రోణాచార్యుడు వాళ్ళందరినీ కూడా సంహరించేసి ధర్మరాజు దగ్గరగా చేరుకున్నాడు. ధర్మరాజు దగ్గరగా ఎప్పుడైతే చేరుకున్నాడో ఈ ధర్మరాజు సైన్యంలో ఉన్న వాళ్ళందరూ, అయ్యో ఈరోజు రాజు మరణించాడు, రాజు అంటే ధర్మరాజు మరణించినట్లే, ఇహ ద్రోణాచార్యులు వాడు ధర్మరాజును పట్టేస్తారు అని వాళ్ళు అనుకుంటూ ఉండగా కౌరవ సైన్యం హర్షధ్వానాలతోటి ఈ రోజున ద్రోణాచార్యుడు ఈ ధర్మరాజును పట్టడం ఖాయము, ఈరోజు యుద్ధం ఆగిపోవడం ఖాయం, మన ప్రాణాలు దక్కుతాయి అనే కౌరవ సైన్యం కూడా హర్షధ్వానాలు చేస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉండగానే ఉన్నట్టుండి అర్జునుడి యొక్క శంఖధ్వానం వినపడింది, కృష్ణుడి యొక్క శంఖధ్వానం వినపడింది. అర్జునుడి యొక్క రథం యొక్క ఘోష ఎప్పుడైతే వినపడిందో అందరూ కూడా హతాశులైపోయారు కౌరవ సైన్యంలో. ఎందుకంటే ఇప్పుడు ధర్మరాజుని ద్రోణాచార్యుడు పట్టే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడికి అర్జునుడు అప్పుడే ప్రవేశించాడు కాబట్టి ఇహ ద్రోణాచార్యుడు యొక్క ఆశలు అడి ఆశలే. ఇహ అర్జునుడు బాణవర్షంతో ఆ ప్రాంతాన్ని అంతా కూడా అంధకార బంధనం చేయడం జరిగింది. ఆ అంధకారంలో ఎవ్వడు యుద్ధం చేసే పరిస్థితులు లేరు. ఇహ అలాంటి సందర్భంలో సూర్యాస్తమయం అయిపోవడంతో ఆ రోజుకి యుద్ధాన్ని విరమించడం జరిగింది. సైన్యాలన్నీ కూడా వాళ్ళ నివాసాలకు చేరుకున్నారు. ఆ సందర్భంలో ద్రోణాచార్యుడు తన చేతికి చిక్కినటువంటి ధర్మరాజు జారిపోవడంతో చాలా హతాశుడై చాలా బాధపడి దుర్యోధనుడితో చెప్పాడు, నేను చెప్పాను కదా, పక్కనే అర్జునుడు లేని సందర్భంలో మాత్రమే నేను ధర్మరాజుని బంధించగలుగుతానని చెప్పాను. అప్పుడు అర్జునుడు ఆ చుట్టుపక్కల ఉండగా అతన్ని బంధించడం ఎవరి శక్యమో కాదు ధర్మరాజుని, కాబట్టి ఏదైనా ఉపాయంతో అర్జునుడిని దూరంగా తీసుకుని వెళ్ళినట్లయితే ధర్మరాజును మనం పట్టుకోవచ్చు అన్నాడు. ఆ సందర్భంలో ద్రోణాచార్యుల వారు ఒక ఐడియా చెప్పాడు, ఎవరైనా సరే యుద్ధానికి రమ్మని పిలిచినట్లయితే అర్జునుడు ఖచ్చితంగా వాళ్ళతో యుద్ధం చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, అది అతనికి ఉన్నటువంటి ప్రతిజ్ఞ. కాబట్టి నువ్వు అతన్ని ఎవరైనా ఛాలెంజ్ చేసి దూరంగా తీసుకెళ్తే ఈ సందర్భంలో నేను యొక్క ధర్మరాజుని పట్టి బంధించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 2 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, అర్జునుడు వెనక్కి రాకూడదు, ధర్మరాజు యుద్ధరంగంలో నిలబడి ఉండాలి పారిపోకుండా.
ఈ 2 సందర్భాలు కనుక నెరవేరినట్లయితే నేను ధర్మరాజును పట్టుకోవడం ఖాయం అన్నాడు. అనగానే అప్పుడు త్రికర్త దేశపు రాజు అతని సోదరులందరూ కూడా అక్కడికి వచ్చి, మేము అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాము, అనేక సందర్భాలు అతను మమ్మల్ని యుద్ధంలో ఓడించడం కాకుండా అవమానించాడు, సో ఈ సందర్భంలో అతన్ని దూరంగా తీసుకెళ్ళి వధిస్తాము అని సత్యరథుడు, సత్యవర్మ, సత్యవ్రతుడు, సత్యేషువు, సత్యకర్మ అనేటువంటి వీరు 5గురు సోదరులు కూడా సుశర్మతో వీళ్ళందరూ కూడా పెద్ద సైన్యంతో సిద్ధమైపోయి మర్నాడు అర్జునుడిని ఛాలెంజ్ చేసి దూరంగా తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ విధంగా వాళ్ళు మర్నాడు యుద్ధానికి వెళ్ళే ముందుగా హోమాల్లో వాళ్ళు చేతులు వేసి ప్రమాణం చేశారనమాట. ఈరోజు యుద్ధంలో చంపనన్న చంపాలి అర్జునుడిని, మేము చావనన్న చావాలి, అంతేగాని మా కర్తవ్యం నెరవేర్చకుండా మేము వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు అని తీవ్రమైనటువంటి శపథం చేసుకొని మర్నాడు ఉదయం 12వ రోజున అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించారు ఈ యొక్క సుశర్మ, మిగిలినటువంటి త్రికర్త దేశపు వీరులందరూ కూడా. ఆ విధంగా చేయగానే అప్పుడు అర్జునుడు ధర్మరాజుతో అన్నాడు, ఓ ధర్మరాజా, నన్ను ఎవరైనా యుద్ధానికి ఆహ్వానించినట్లయితే నేను వెనక్కి వెళ్ళను, ఖచ్చితంగా యుద్ధం చేస్తానన్న వ్రతం నీకు తెలుసు. ఇప్పుడు సంసప్తకులైనటువంటి ఆ రాజులు, ఆ సుశర్మ కూడా నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు కాబట్టి వాళ్ళని సంహరించడం కోసం నాకు అనుజ్ఞ ఇవ్వు అన్నాడు. అప్పుడు ధర్మరాజుకు ఒకసారి కంగారు పుట్టింది. అదేంటిరా నాయనా, ద్రోణాచార్యులు నన్ను పట్టిస్తానని ప్రతిజ్ఞ చేశాడు కదా, అది ఎలా సత్యమవుతుందో చూడు, నీ యుద్ధం బాగానే ఉంది, ఆయన మాట అసత్యమయ్యే మార్గం ఏమిటి అన్నాడు. అనగానే అప్పుడు అర్జునుడు అన్నాడు అనమాట, పాంచాలుడైనటువంటి ఈ సత్యజిత్తు అనేటువంటి వీరుడు నిన్ను రక్షిస్తాడు. వీళ్ళందరూ మహామహావీరులు అనమాట. మహాభారతంలో అనేక మంది అతిరథ మహారథులు ఉన్నారు. ఈ సత్యజిత్తు నిన్ను రక్షిస్తాడు. అతడు జీవించి ఉండగా ఆచార్య యొక్క ప్రతిజ్ఞ సత్యం చేసుకోలేడు, నిన్ను బంధించలేడు. ఒకవేళ ఈ సత్యజిత్తు కనుక మరణించినట్లయితే నువ్వు వెంటనే కూడా యుద్ధరంగం నుంచి దూరంగా వెళ్ళిపో అని అర్జునుడు ధర్మరాజుకు ఉపదేశించి ఆ యొక్క ధర్మరాజు యొక్క ఆశీస్సులు తీసుకొని అర్జునుడు సింహంలాగా ఒక్కసారిగా ఆ సంసప్తకుల మీదకు, ఆ సుశర్మ మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఈ సందర్భంలో అర్జునుడు లేనటువంటి ధర్మరాజుని మనం తేలిగ్గా బంధిస్తామనేటువంటి ధైర్యంతో కౌరవ సైన్యాన్ని తీసుకొని ఈ యొక్క ద్రోణాచార్యుల వారు ముందుకి కథన రంగంలో కదిలి వచ్చాడు. ఈ సందర్భంలో అర్జునుడి యొక్క దివ్యాస్త్ర బలం ముందు ఆ సంసప్తకులు కానీ, ఆ సుశర్మ కానీ వారు నిలబడలేక కకావికలైపోతున్నారు. ఈ లోపల ఇక్కడ ద్రోణాచార్యుల వారు గరుడ వ్యూహాన్ని నిర్మించుకుని పాండవులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ గరుడ వ్యూహానికి ప్రతిగా ధర్మరాజు మండలార్ధ వ్యూహం అనేటువంటి వ్యూహాన్ని రచింపజేసి తన సైన్యాన్ని నిలబెట్టాడు. అప్పుడు ధర్మరాజు దుష్టజుమ్నుడితోటి, ఓ దుష్టజుమ్న, నన్ను ఆ ద్రోణాచార్యుల వారు బంధించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నాడు. భయం అంటే ద్రోణాచార్యుడి యొక్క శబదం మీద భయం ఉంది ధర్మరాజుకి. మరో పక్కన అర్జునుడి దగ్గరలో లేడు, కృష్ణార్జునుడు కూడా దగ్గర లేదు. ఒక రకమైన నెర్వస్నెస్, ఒక విధంగా ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు ధర్మరాజు. అప్పుడు దుష్టజుమ్నుడు అన్నాడు అనమాట, నేనుండగా ద్రోణాచార్యుడు నిన్నేమి చేయలేడు ధర్మరాజా, నిర్భయంగా ఉండు అన్నాడు దుష్టజుమ్నుడు. ఇలా దుష్టజుమ్నుడు అద్భుతమైనటువంటి అశ్వం మీద ఎక్కి బాణవర్షం కురిపిస్తూ ద్రోణాచార్యుడికి ఎదురుకుండా వెళ్ళాడు. ఆ రోజు పొద్దున్నే తనను చంపడానికి పుట్టినటువంటి దుష్టజుమ్నుడు పొద్దున్నే ఎదురు రావడంతో, ఏంట్రా నాయన చెడ్డశకునం ఎదురైంది ఈ రోజున అనుకున్నాడు ద్రోణాచార్యుడు. ఈ లోపల దుర్ముఖుడు అనేటువంటి ఒక ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు ఈ దుష్టజుమ్నుడిని ఎదిరించాడనమాట. అప్పుడు దుష్టజుమ్నుడు ఆ యొక్క దుర్ముఖుడిని బాణాలతో కప్పేసి ద్రోణిని ముందుకు రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ దుష్టజుమ్నుడు దుర్ముఖుడు యుద్ధం చేస్తూ ఉండగానే ద్రోణాచార్యుల వారు ధర్మరాజు సైన్యం వైపు వెళ్ళి ఆ సైన్యాన్ని సంక్షోభింపజేయడం జరిగింది. అప్పుడు ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉండగానే అందరినీ కూడా మోహింపజేసినటువంటి ధర్మరాజుని, అందరినీ మోహింపజేసినటువంటి ద్రోణాచార్యుల వారు ధర్మరాజు ఉన్న వైపు దూసుకుని వెళ్ళాడు. అది చూసినటువంటి సత్యజిత్తు, ఇందాక చెప్పి అనుకున్నాం కదా, అర్జునుడు నియమించినటువంటి సత్యజిత్తు ధర్మరాజును రక్షించడం కోసం వెళ్ళి ద్రోణాచార్యుని బాణవర్షంతో ముంచెత్తాడనమాట. అంటే సత్యజిత్తు అంతటి మహావీరుడు అనమాట. ఆ సందర్భంలో ఉరుకుడు అనేటువంటి మరో పాంచాల దేశ వీరుడు కూడా అతనికి సహాయంగా వచ్చి ఈ ద్రోణాచార్యుడితో తీవ్రమైనటువంటి యుద్ధం చేయడం జరిగింది. అప్పుడు ద్రోణుడు అవకాశం జారవేసుకోకూడదనేటువంటి సంకల్పంతో ప్రళయకార రుద్రుడిలాగా విజృంభించి ఈ సత్యజిత్తుని
శతానీకుడు, దృఢసేనుడు, క్షేముడు, వసుదాసుడు అనేటువంటి మహావీరులను, అనేక మంది పాంచాల దేశపు రాజకుమారులను కూడా వధించి అనేక మంది సైనికులను, గజాలను, అశ్వాలను కూడా సంహరించడం జరిగింది. ఇహ ద్రోణాచార్యుడు ధర్మరాజును బంధించాలి అని ముందడుగు వేస్తున్న సందర్భంలోనే ధర్మరాజు ముందు అనుకున్నాడు కదా, సత్యజిత్తు కనుక మరణించినట్లయితే తను యుద్ధరంగం నుంచి నిష్క్రమించాలనేటువంటిది ముందు అనుకున్నటువంటి మాట. అర్జునుడు ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు సత్యజిత్తు ఎప్పుడైతే మరణించాడో వెంటనే ధర్మరాజు యుద్ధరంగం నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా వెళ్ళిపోతున్న సందర్భంలో పాండవ సైన్యాలు కూడా భయంతో వెనక్కి తిరిగి పారిపోవడం ప్రారంభించిన సందర్భంలో కౌరవ సేనలందరూ కూడా ఈ యొక్క పాండవ సైన్యాన్ని బాగా సంహరించడం ప్రారంభించారు. ఇలా విజృంభించి సైన్య సంహారం చేస్తున్నటువంటి ద్రోణుడిని చూసినటువంటి దుర్యోధనుడు చాలా ఆనందంతో కర్ణుడితో అన్నాడనమాట, కర్ణ చూసావా, ద్రోణాచార్యుడు ఈరోజు అద్భుతమైనటువంటి వీరపరాక్రమం చూపిస్తున్నాడు. ఈ ద్రోణుడు బాణాల చేత పీడించబడినటువంటి ఈ యొక్క పాండవ సైన్యాలు కనపడిన దారుల్లో పట్టి పరిగెట్టి పారిపోతున్నారు. ఇక పాండవులకు యుద్ధం నుంచి నిష్క్రమించడమే తరువాయి. నాకు ఈ సందర్భంలో వీళ్ళకి దూరంగా, ఈ ధర్మరాజుకి వీళ్ళందరికీ దూరంగా ఒంటరిగా భీముడు అక్కడ దూరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. నాకు అతను ఒంటరిగా యుద్ధం చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటేమో ధర్మరాజు పారిపోయాడు, పాండవ సైన్యం పారిపోతోంది, ద్రోణాచార్యుడు పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, మరోపక్క భీముడు ఒంటరిగా ఎక్కడికో దూరంగా వెళ్ళి యుద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉన్న సందర్భంలో దుర్యోధనుడికి చాలా ఆనందం వేసింది అనమాట. పాండవులు ఓటమి పాలవుతున్నారు అన్నట్లుగా భావించాడు దుర్యోధనుడు. ఆ సందర్భంలో కర్ణుడు దుర్యోధనుడితో అన్నాడు, భీముడు ప్రాణాలతో ఉండగా యుద్ధ రంగాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శత్రువుల సింహనాదాన్ని భీముడు ఎన్నడూ సహించడు. శూరులు, అస్త్ర విద్యలో నిపుణులు, బలవంతులు, యుద్ధపురుగులు అయినటువంటి పాండవులు ఎప్పటికీ యుద్ధంలో పరాజయం పొందే అవకాశం లేదని నా యొక్క అభిప్రాయం. దుర్యోధన, తాము పడిన కష్టాలన్నీ కూడా వాళ్ళకి గుర్తున్నాయి, అందువల్ల వాళ్ళ యుద్ధభూమి నుంచి ఏదో పరాన్ముఖులై వెళ్ళిపోతారు అన్న భ్రమలో ఉండకు అని కర్ణుడు దుర్యోధనుని హెచ్చరించాడు. ఆ మాట అంటూ ఉండగానే అదిగో పాండవ వీరులందరూ కూడా మళ్ళీ ద్రోణుడి చుట్టూ చేరి అతను సంహరించడం కోసం వస్తున్నారు, మనం ద్రోణుని రక్షిద్దాం పద అని చెప్పనేసి ఈ రకంగా కర్ణుడు దుర్యోధనుడిని మోటివేట్ చేసి ద్రోణుడిని సహాయం చేయడం కోసం ద్రోణుడికి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అనేక మంది మహావీరులు ద్వంద్వ యుద్ధంలో పాల్గొని తమ వీరస్వర్గం పొందడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.